హలో హాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ఏ ఫార్మర్స్ డాటర్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇట్స్ అ మెమోరియల్ డే. సో లెట్స్ ఆల్ టేక్ అ మినిట్ టు థ్యాంక్ ఆల్ ద బ్రేవ్ మెన్ అండ్ ఉమెన్ హూ యాక్చువల్లీ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ద కంట్రీ. సో బేసిక్గా ఈ లాంగ్ వీకెండ్కి ఏం ట్రావెల్ ప్లాన్స్ లేకుండా, వ్యాక్సిన్ అయిపోయినా కూడా ఇంట్లోనే ఉండి తిని నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలన్నీ చూసేసి పడుకుందామని డిసైడ్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య ఫ్యామిలీ అందరూ జాయింట్ ఫ్యామిలీ అవడం వల్ల కలిసి పెరిగిన ఎన్వైర్న్మెంట్లో టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. గేదె పాలు, నెయ్యి, వెన్న, గోదావరి, ఈ పెరుగు మీద ఉన్న మీగడ నా కోసమే తీసి సెపరేట్గా పెట్టి మరీ రోజు పెట్టేవాళ్ళు. ఇలా ఇంట్లో ఫుడ్ తిని తిని అలవాటైపోయి యుఎస్ మాస్టర్స్కి వచ్చాక ఆ పేర్లు ఎక్కడ విన్నా చూసినా ఇప్పటికీ స్టిల్ గుటకలేస్తూ ఉంటాను నేను. అందుకే ఈ ఎపిసోడ్లో డాలస్లో మీరు ఎప్పుడు ఎంజాయ్ చేసే ఫుడ్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయిపోయాను. సో అందుకే నాలాగా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్యురేట్ జడ్జ్మెంట్ ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ సంజనాని ఈ ఎపిసోడ్కి ఇన్వైట్ చేశాను. సో బిఫోర్ వీ జంప్ ఇన్, లెట్స్ జస్ట్ టేక్ అ మినిట్ అండ్ లెట్ సంజనా ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సౌమ్య. హలో ఎవ్రీవన్, నా పేరు సంజన. నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడలోనే. మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. డాడీ మ్యాథ్ లెక్చరర్, అమ్మ సోషల్ టీచర్. నాకు ఒక అక్క ఉంది, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రస్తుతం 2 హైపర్ యాక్టివ్ కిడ్స్తో సూపర్ బిజీగా ఉంటుంది. తను ఆస్టిన్లో ఉంటుంది. నేను బ్యాచులర్స్ ఇండియాలో చేశాను ఆర్కిటెక్చర్లో. నేను మాస్టర్స్కి 2015లో వచ్చాను యూఎస్కి. అర్బన్ ప్లానింగ్ చేశాను ఫ్రమ్ టెక్సస్ A&M యూనివర్సిటీ కాలేజ్ స్టేషన్లో. ప్రస్తుతం డాలస్లోనే ఉంటున్నాను. I'm currently working as a manager leading design and construction projects, and I really enjoy painting and traveling. Pre-COVID నేను పిట్స్బర్గ్లో ఫాలింగ్ వాటర్స్ అని ఒక ప్లేస్ ఉంది, దానికి వెళ్ళాను. ఎవ్రీవన్ షుడ్ రియలీ గో సీ దట్ ప్లేస్, అట్లీస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం చూడాల్సిన ప్లేస్ అది. నెక్స్ట్ వెకేషన్కి యెల్లోస్టోన్ వెళ్ళాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, కానీ మా ఫ్యామిలీకి మాత్రం ఇంకా వేరే ఏవో ప్లాన్స్ ఉన్నాయి. ఇండియాలో కోవిడ్ వల్ల లాక్డౌన్ నడుస్తున్నా కూడా మా ఫ్యామిలీలో నాకు ఇయర్ ఎండ్ కల్లా ఎలా అయినా పెళ్లి చేసేయాలని ప్లాన్లు మాత్రం తెగ వేస్తున్నారు. సో ఎనీవే, అన్నీ పక్కన పెట్టి ఈ వీకెండ్ కాసేపు రిలాక్స్ అయ్యి ఆర్ వెరీ ఓన్ విస్మై ఫుడ్స్ వారి రెసిపీలు చూసేసి సౌమ్య కోసం స్పెషల్గా బగారా రైస్ చేశాను. అండ్ మా అమ్మమ్మ రెసిపీ ఫాలో అయ్యి రోటి పచ్చడి కూడా చేశాను. సౌమ్య, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సంజన. నా కోసం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసావు బగారా రైస్. ఒకవేళ విస్మై ఫుడ్స్ తేజ పరశుడి గారు మీరు కానీ ఈ పాడ్కాస్ట్ వింటుంటే అండి, చాలా థ్యాంక్ యూ. విదేశాల్లో ఉంటున్న మా లాంటి వంటరాని తెలుగు వాళ్ళందరినీ చెఫ్స్గా మారుస్తున్న క్రెడిట్ మాత్రం మీదే. సో ఎంత మేము వంట చేసినా షికాగో సుబ్బారావు డాలస్ ఎపిసోడ్లో రవితేజ గారు చెప్పినట్టు డాలస్లో ఆకలి అనే మాట వినపడకూడదు ఎవరికైనా. సో మనలో యూజువలీ 2 రకాల మనుషులు ఉంటారు కాబట్టి, మొదటి రకమేమో ముక్క లేకపోతే ముద్ద దిగని రకాలు, రెండోది జీవితంలో పప్పు, మామిడికాయ, పెరుగన్నం ఉంటే చాలు అనుకునేవాళ్ళు. సో సంజన, నువ్వే కేటగిరీ? ఐ గెస్ ఐమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. కానీ ఫ్రైడే వస్తే మాత్రం ముక్క ఉండాల్సిందే. సరే, నువ్వు ముక్క అన్నావు కదా, మనం ముక్కతోనే స్టార్ట్ చేద్దాం. అందరి ఫేవరెట్ డిష్ బిర్యానీ. సో నీకు డాలస్లో బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఏంటి? ఇర్వింగ్లో స్వదేశీ ప్లాజా. అక్కడ బిర్యానీ అయితే నా ఫేవరెట్. గోంగూర చికెన్ ఇంకా గోంగూర మటన్ బిర్యానీ 2 అయితే చాలా అమేజింగ్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అయితే బోండా విత్ కోకోనట్ చట్నీ అండ్ పీనట్ చట్నీ. అచ్చం విజయవాడలో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదా, అలానే ఉంటాయి. నువ్వేనా ట్రై చేసావా సౌమ్య? నా ఆల్ టైమ్ ఫేవరెట్ కూడా గోంగూర అండ్ విజయవాడ బోన్లెస్ బిర్యానీయే. లాస్ట్ వీకెండ్ అయితే నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. తిరుపతిలో దేవుడి దగ్గర లైన్ ఉన్నట్టుందా? తిన్నాక వాళ్ళకైతే ఆనంద బాష్పాలు అయితే వచ్చాయి. ఓకే, బై ద వే ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదు. సో అదేసి వాళ్ళు నా చుట్టాలు కాదు, నా ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇలా స్వదేశీ గురిలో ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తే నేను ఏదో వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఇది అలా కాదు. ఇదేమి స్పాన్సర్ వీడియో కాదండి. సరే, కానీ ఇంకేమైనా ట్రై చేసావా? నేను రీసెంట్గా మైత్రిలో చికెన్ ముగ్లై బిర్యానీ తిన్నా. అది కూడా అమేజింగ్ ఉంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ యు గో అండ్ ట్రై ఇట్ అవుట్ ఇఫ్ యూ హ్యావెంట్. బిర్యానీస్ గురించి పక్కన పెడితే మాత్రం మా పద్మాంటి ఫుడ్ ఉంటుందండి. అసలు ఇక
చెప్పక్కర్లేదు. మీకు షింప్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, పప్పు కావాలన్నా, అసలు ఇక ఫిష్ పులుసు అయితే ఇక అసలు పీక్స్. మీకు బొబ్బట్లు, కాజాలు, లేకపోతే చెక్కలు, ఇక యు నేమ్ ఇట్ షీ హ్యాస్ ఇట్ అండి. యా, ఐ హర్డ్ ఈవెన్ పూజలప్పుడు ఇలా వరలక్ష్మి వ్రతం అలాంటి టైంలో కూడా గారెలని, చక్కెర పొంగలని అన్నీ చేసి చాలా లైన్లు ఉంటాయని కూడా విన్నాను. కానీ ఇవన్నీ సరే కానీ యాక్చువల్లీ ఏదన్నా టాకో ప్లేసెస్ ట్రై చేసావా రీసెంట్గా? యా, వెల్వెట్ టాకోలో చికెన్ టిక్కా టాకో ఉంటుంది, సూపర్ ఉంటుంది. పన్నీర్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. యా, ఇంకా లైక్ చూవీస్లో ఎంచిలాడాస్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? యా, చిక్క బూమ్ బూమ్. యా, అదైతే సూపర్, అసలు చాలా చాలా బాగుంటుంది. కాలేజ్ డేస్లో ఎస్పెషల్లీ కాలేజ్లో వచ్చినప్పుడు కొంచెం అఫోర్డబుల్గా ఉండడానికి ప్రైజెస్ చూస్ అప్పుడు చాలా బాగుండేది. అండ్ టూ అఫోర్డబుల్ కూడా అందరికీ. ఇప్పుడు ఈజీగా ఏదన్నా గో టు ఫుడ్ మీకు డిన్నర్ చేసుకోలేరు అన్నప్పుడు మెక్సికన్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ అండి. ఈజీగా మీకు ఏం తెచ్చుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. వెల్వెట్ టాకోనే కాదు, యాక్చువల్లీ రీసెంట్గా టాచిస్ టాకో కూడా ట్రై చేశాను నేను. యా, నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావు? అందులో నీ టాకో ఫేవరెట్స్ ఏంటి? టార్చీస్లో బ్రష్ ఫైర్ అని ఉంటుంది, ఇలా ఫ్లో టాటియో మీద గ్రిల్ చికెన్ వేసి ఇంకా మ్యాంగో వేసి పక్కన టార్చీ సాస్ స్పైసీ సాస్తో ఇస్తాడు, సూపర్ ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్. అండ్ గ్రిల్ చికెన్ వల్ల ఐ ఫీల్ ఇట్స్ హెల్దీ టూ. అది కాకుండా అక్కడ చిప్స్ అండ్ కేసో కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. క్విక్గా వర్క్లో ఈవెన్ యూ కెన్ గో విత్ యువర్ కొలీగ్స్. సో నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసావా? యాక్చువల్లీ చిప్స్ అండ్ క్వెసో కాకుండా చిప్స్ అండ్ గ్వాక్ కూడా చాలా బాగుంటుందని విన్నాను, బట్ Yeah. ట్రై చేయలేదు. కానీ ఐ థింక్ గ్వాక్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్ అనుకుంటా చిప్స్తో. యా, ఇంకా ఒక అప్స్కేల్ మెక్సికన్ ప్లేస్ ఉంది, మెక్సికన్ రెస్టారెంట్, మెక్సికన్ షుగర్ అని చెప్పి. గ్రేప్ వైన్లో ఒక లొకేషన్ ఉంది, ఇంకా ప్లేనోలో కూడా ఉంది. అది చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ నేను బ్లూ కార్న్ టార్టియా చూసాను. అంతకుముందు నాకు ఎప్పుడు నేను చూడలేదు, లైక్ ఈ చూవీస్ ఆర్ టార్చీస్లో ఎక్కడ నేను చూడలేదు. ఇఫ్ యూ వాంట్ గో అవుట్ ఆన్ అ డేట్ విత్ సమ్మన్ కదా, ఐ థింక్ ఇట్స్ ద ఐడియల్ ప్లేస్. అంబియన్స్ అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి యాక్చువల్లీ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ బఫేస్ అండ్ మెడిటరేనియన్ ఫుడ్ అయితే ప్లేనో దగ్గర యాక్చువల్లీ అలీబాబా మెడిటరేనియన్ గిలన్ చాలా బాగుంటుంది ఫుడ్. అందులో కూడా అంటే ఆల్ అథెంటిక్ మెడిటరేనియన్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దట్ ఈస్ ది వెరీ గుడ్ ప్లేస్. అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. యా, కాకపోతే ఏమి తినకుండా ఒక 2 రోజులు ఫుడ్ అంతా పొట్టలో అంతా ఖాళీ ఉంచుకుని వెళ్ళాలన్నమాట. వచ్చేపాటికి ఇంత పెద్ద పొట్ట చేసుకుని రావచ్చు. యా, అది మాత్రం పక్కా. కాకపోతే దాని పక్కనే యాక్చువల్లీ ఫ్యాట్ స్ట్రాస్ కూడా ఉంది. బబుల్ టీ కానీ ఏదైనా డ్రింక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్యాట్ స్ట్రాస్ చాలా బాగుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ బబుల్ టీ, అది కూడా ఒకసారి ట్రై చేయండి. దాని పక్కనే ఉంది కాబట్టి యూ కెన్ జస్ట్ గో దేర్ యాస్ వెల్. యా, చాయ్ టీ లాటే ఆర్ థాయ్ టీ బబుల్ టీ చాలా బాగుంటుంది అక్కడ. ఇవన్నీ వింటూ అందరూ మనం ఏదో పెద్ద తినడానికే పుట్టాము అనుకుంటారేమో. అసలు అమెరికా కూడా యా, ఇంకా యాక్చువల్లీ ఓన్లీ లంచ్ డిన్నర్ ప్లేసెసే కాకుండా ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ బ్రంచ్, యూజువల్గా ఏదైనా మార్నింగ్ తినాలంటే అఫ్కోర్స్ మన ఇండియన్స్ కొంచెం మార్నింగ్ పొద్దున్నే షుగర్ ఏంట్రా అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది. అలానే మాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఎవరైనా లేట్గా లేచి బ్రంచ్ చేయాలనుకుంటే మాత్రం మ్యాడిసన్లో స్నూజ్ ఏఎం ఈటరీ అని చాలా బాగుంటుంది. అక్కడ క్యూ ఎలా ఉంటుంది అంటే మీరు అట్లీస్ట్ ఒక 1 hour ముందు వస్తే మీకు టేబుల్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ దే ఆర్ ఓపెన్ 7 AM to 2 PM. సో ముందు బుక్ చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. యూ జస్ట్ హ్యావ్ టు కమ్ ఫస్ట్ సర్వ్ రావాలి. దానిలో అసలు ప్యాన్ కేక్స్ కానీ ఆర్ ఈవెన్ వాఫుల్స్ కానీ ఇలాంటి మీకు ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ ఇలాంటి ఏదైనా కానీ సూపర్ ఉంటాయి. సో యూ షుడ్ ఆల్ ట్రై దట్ వన్స్. యా, కాఫీ అయితే ఎసెన్షియల్ కాఫీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. వాళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దే హ్యావ్ టీస్ టు. అసలు ఎంతో ఫ్యాన్సీగా ఇలా ఒక కప్ అండ్ సాసర్ పెట్టి ఫైన్ ఇంగ్లీష్ పీపుల్ కాఫీ తాగినట్టు అలానే ఉంటుంది, అలానే ఇస్తారు. సో దెర్ ఇస్ వన్ అవుట్ హియర్ ఇన్ ఇర్వింగ్ అనమాట. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. యాక్చువల్లీ ఇంగ్లీష్ పీపుల్ కోసం కాఫీ బాగానే ఉంది, కానీ అందులో మసాలా చాయ్ అని కూడా ఒకటి ఉంది. అసలు దాని టేస్ట్ అయితే ఇంకా లిటరలీ మన ఇండియాలో చాయ్ ఉన్నట్టే ఉంది. అవునవును. ఇంకా హలో ఇండియాలో కూడా చాయ్ అండ్ కాఫీ ఆర్ సో పాపులర్ కదా. నేనైతే వెళ్ళినప్పుడు ఒకసారి లైన్ ఇలా బయట రోడ్ మీద పార్కింగ్ లాట్ దాకా ఉండింది ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు.
అందులో ఎస్పెషల్లీ ఇరానీ చాయ్ కదా, ఇరానీ చాయ్ బిస్కెట్స్ ఇలాంటి ఏదైనా ఫ్యాసినేషన్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా హలో ఇండియా ట్రై చేయండి. ఇరానీ చాయ్, యూ గైస్ విల్ లవ్ ఇట్. సో కానీ కొంచెం ముందెళ్ళండి అండ్ అక్కడ $1, $2 అని 2 ఉంటాయి. అస్సలు $1కి వెళ్ళొద్దు, దానికి క్యాప్ ఉండదు. సో $2 తీసుకోండి, సో దట్ దానికి క్యాప్ ఉంటుంది. అట్లీస్ట్ మీ కార్లో మీ మీద పడకుండా ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే కొలాచీస్ ఎప్పుడన్నా ట్రై చేసావా? యా దానిలో చికెన్ చాలా బాగుంటుందని విన్నాను కానీ బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. కొలాచీ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది, దానిలో చికెన్ ఎంచిలాడా కొలాచీస్ ఇంకా స్పినచ్ మీట్ కొలాచీస్ ఉంటాయి. ఆస్టిన్ డౌన్ టౌన్లో కూడా ఉంది. ఇక్కడ డాలస్ ఏరియాలో అయితే ప్లేనో సైడ్ ఒకటి ఉంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్తే ఫ్రెష్గా ఇట్స్ బ్రెడ్ అండ్ స్టఫ్ విత్ దిస్ చికెన్ ఇన్ బిట్వీన్. సో ఫ్లఫీగా, ఓ మై గుడ్నెస్, మై మౌత్ ఇస్ వాటరింగ్ ఇంకా. సో స్పీకింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఈవెన్ సాల్టీ డోనట్స్ అని ఈ మధ్య రీసెంట్గా ఆఫీస్లో ఏదో ఈవెంట్ ఉంటే డోనట్స్ తీసుకుందామని ట్రై చేసినప్పుడు దే హ్యాడ్ హ్యూజ్, అసలు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చెప్పలేను. ఈవెన్ బ్లూబెర్రీ డోనట్, ఇంకా క్రీమీ డోనట్స్, ఇంకా రకరకాలండి. అంటే డోనట్లు ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అని కూడా మీరు ఆలోచిస్తారు, అంత సూపర్ ఉంది. సో యూ గైస్ షుడ్ ట్రై సాల్టీ డోనట్స్. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మన ఆంధ్ర డిజర్ట్ పాన్ ఐస్ క్రీమ్ ఇలాంటి ఫ్లేవర్స్ కూడా వింటున్నా. నువ్వు ఎప్పుడైనా ట్రై చేస్తావా? క్వాలిటీ ఐస్ క్రీమ్ ఏమంటున్నావు, అక్కడ దొరకదంటూ ఉండదు. వెళ్ళావా ఎప్పుడన్నా? ఇర్వింగ్లో ఉంటుంది. వెళ్ళాను కానీ అక్కడ యాక్చువల్లీ నా ఫేవరెట్ ఈ ఫలూడా, ఈ డ్రింక్స్ ఫలూడా, ఇంకా మిల్క్ షేక్స్ అండ్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్. యాక్చువల్లీ ఇంకా చాలామంది టు గో కూడా తీసుకెళ్తారని విన్నాను. ఈవెన్ దే డూ కేక్స్ యాజ్ వెల్. సో క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8 years అనుకుంటా నేను వచ్చి డాలస్కి, ఎప్పటి నుంచో చూస్తాను. సో వెరీ ఫేమస్ ప్లేస్, మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ పాడ్కాస్ట్ చేసి వీళ్ళందరి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు కదా, అందరికి ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నట్టుంది. అంతే ప్లీజ్ అందరూ ఏం చేస్తారంటే మీరు ట్రై చేసిన వెంటనే లీవ్ ఏ కామెంట్ సో దట్ యూనో అందరు మాకు అర్థమవుతుంది మీరు వాట్ ఆల్ యూ లైక్ అని. యా, ఇంకా లంచ్ అయితే మీట్ లవర్స్కి ఇర్వింగ్లోనే దర్స్ అ ప్లేస్ కాల్డ్ టెక్సస్ కింగ్. ల్యామ్ చాప్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. అది ఒక పాకిస్తానీ ప్లేస్ అనుకుంటా. ఐ హావెంట్ ట్రైడ్ బిర్యానీ ఆర్ ఎనీథింగ్, బట్ ల్యామ్ చాప్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో యూ హ్యావ్ టు ఆర్డర్ అహెడ్, చాలా బాగుంటాయి. స్పీకింగ్ ఆఫ్ పాకిస్తానీ రెస్టారెంట్స్, ఈ మధ్య అక్కడ ఆగా జ్యూస్ అని ఒకటి విన్నాను. ఆగా జ్యూస్ పక్కన ఆల్మర్కజ్ అని ఒక బిర్యానీ ప్లేస్ కూడా ఉంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ పాకిస్తానీ ఫుడ్ అండ్ పాకిస్తానీ స్టైల్ ఆఫ్ బిర్యానీస్, ఆ రెండు సూపర్ ఉన్నాయి. సో యూ గైస్ హ్యావ్ టు ట్రై దాట్ యాజ్ వెల్. యా, ఇంకేమన్నా డిజర్ట్ ప్లేసెస్ తెలుసా? డిజర్ట్ ప్లేసెస్ అంటే యూజువల్గా ఎప్పుడన్నా ఒక సాటర్డే సండే మరీ బోర్ కొట్టి ఇక ఈ డాలస్లో ఫుడ్ తప్ప ఇక చేయడానికి ఏమి పని లేదు అన్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళాలి అనుకుంటే యూ గైస్ కెన్ గో టు ద డౌన్ టౌన్ ఆర్ వెస్ట్ లేక్. అటువైపు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ సమ్ నైస్ యూనో డిజర్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఎంపోరియం పైస్ కానీ, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ పైస్, ఇంగ్లీష్ యూనో యాపిల్ పైస్ కానీ, డిఫరెంట్ పైస్ ట్రై చేయాలనుకుంటే ఎంపోరియం పైస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ దానిలో. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ జెలాటో, ఈవెన్ బాట్లినా ఐస్ క్రీమ్ ఈ మధ్య యాక్చువల్లీ యాడిసన్కి దగ్గరగా పెట్టారు. సో యూ డోంట్ హ్యావ్ టు డ్రైవ్ ఆల్ ద వే, దట్స్ వన్ గుడ్ థింగ్. సో యా, ద వన్ విత్ ద ఫిగ్స్ అది చాలా బాగుండింది, మొన్న ట్రై చేసాం కదా. యా, ఫిగ్స్ ఇంకా చాలా హ్యూజ్ ఫ్లేవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈవెన్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, దెర్ ఇస్ వన్ విత్ వెనిలా. అంటే స్టాండర్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్లేవర్స్ యాజ్ వెల్. యా, ఇట్స్ సూపర్ హెల్దీ టూ కదా. ఐస్ క్రీమ్లో అయితే ఇట్స్ మేడ్ ఆఫ్ క్రీమ్ అండ్ ఎగ్స్, బట్ దీనిలో దెర్స్ నో ఎగ్స్ అండ్ very minimal cream. So yeah, anybody who's counting calories kada, this is your place, you have to be there. Yeah, inka my favorite dessert place kada, I don't know if you like it or if you have tried it, Chewy's lo tres leches amazing untadi. Nu ila oka spoon petko mouth lo inka ante zip elipotadala, you don't have there's always room for it. ఇవన్నీ కాదండి, అన్బీటబుల్ ఏంటంటే మనకి ఎప్పుడు ఇండియాలో దొరికే పేస్ట్రీస్ ఏంటది, బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీస్. అందులో ఇంకా ది ఫేవరెట్ పేస్ట్రీస్ అంటే నాకైతే ఒకటి ఉంది, బట్ నేను ముందు ఒక సంజనాని అడుగుదాం అనుకుంటున్నా తన ఫేవరెట్ ఏంటో, దెన్ విల్ సీ. దేశీ డిస్ట్రిక్ట్ కరెక్ట్. యా, అక్కడ గులాబ్ జామ్ పేస్ట్రీ ట్రై చేసావా? యా, అదే చెప్తావు అనుకున్నాను, నువ్వు ఎగ్జాక్ట్లీ అదే చెప్పావు. సో ఆన్ అ గుడ్ నోట్. యా, వాడు రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు కదా విత్ దిస్ గులాబ్ జామ్ పేస్ట్రీ, ఇంతకు ముందు లేదనుకుంటా.
అనుకుంటా యాక్చువల్లీ నాకు ఓన్లీ పైనాపిల్ ఫ్లేవర్ చూసినట్టు గుర్తు. ఐ థింక్ రీసెంట్లీ అనుకుంటా అది ఓపెన్ చేసింది. ఇట్స్ హ్యూజ్ హిట్, Yeah. టాక్ ఆఫ్ ద టౌన్. యా, ఐ ఈవెన్ హర్డ్ వాళ్ళు వేరే లొకేషన్స్ ఓపెన్ చేస్తున్నారు, దర్ మేకింగ్ ఇట్ అ ఫ్రాంచైజ్ అని. చూడడానికి కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. వాళ్ళు ఓన్గా హ్యాండ్ డ్రాన్ స్కెచెస్ ఉంటాయి, అంతా చాలా బాగుంటుంది అంబియన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ది అంబియన్స్. యా. సో స్పీకింగ్ ఆఫ్ ఇండియన్ డెజర్ట్స్, నేను మొన్న అమరావతిలో జిలేబీ ట్రై చేశాను. యాక్చువల్లీ ఆ జిలేబీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే సంజన, యూ వోంట్ బిలీవ్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హారిక అని సియాటిల్లో ఉంటుంది. యాక్చువల్లీ తను డాలస్లో ఉంటుంది, నాతో పాటు మాస్టర్స్ చేసింది. తను రీసెంట్గా సియాటిల్ మూవ్ అయిపోయింది. తను డాలస్ విజిట్ చేసిన ప్రతిసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు అక్కడ ఒక 1 స్టాప్ వేసి మరి తను ఒక పార్సిల్ తీసుకొని మరి ఫ్లైట్లో వాళ్ళు ఆపినా పర్లేదు, ఎలా అయినా జిలేబీలు ఇంటికి తీసుకెళ్ళాలనే డెసిషన్ తీసుకొని మరి తను తీసుకుంటుంది. సో అమేజింగ్ ఉంటాయి. నువ్వు ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయి ఒకసారి. యా, నేను ఎప్పుడు అక్కడ జిలేబీ ఇంకా ట్రై చేయలేదు, సో దట్స్ నెక్స్ట్ ఆన్ మై లిస్ట్ అయితే. బట్ నేను అమరావతిలో ఐ ట్రైడ్ చికెన్ పకోడా, అసలు అమేజింగ్ ఉంది అది కూడా. అది ఇర్వింగ్లోనే ఉంది కదా అమరావతి. అవును, ఇర్వింగ్లోనే ఉంది. దాని పక్కన యాక్చువల్లీ ఇంకోటి ఏదో ఇండియన్ రెస్టారెంట్ పెట్టినట్టున్నారు. ఆంధ్ర మెస్. యా యా యా. అక్కడ ఆకేసి పెళ్లిలో భోజనం పెట్టినట్టు అలా భోజనం పెడతారు. వెళ్తే ఇలా హోమ్లీగా ఇన్వైట్ చేసి ఒకరిని వచ్చి వడ్డించి ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఎవరినన్నా తీసుకెళ్ళి మన కల్చర్ ఇలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చూపించాలి అంటే ఐ థింక్ దట్స్ ద ప్లేస్. అక్కడ ఇంకా మటన్ గీ రోస్ట్ అని ఉంటుంది. అమ్మ, ఇలా ముద్ద పెట్టుకుంటే నెయ్యి వేసుకుని అన్నంలో మటన్ కలుపుకొని తింటే ఆహా. ఒక్క నిమిషం, నాకు ఇది వినగానే ఒక పాట గుర్తొస్తుంది. నీకు గుర్తొస్తుందా? ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నారంటే వర్కౌట్ చేయాలి మరి. అక్కడ ఇంకా మండి కూడా దొరుకుతుంది, పెద్ద ప్లేట్లో ఇలా బిర్యానీ ఇంకా కూర అన్నీ పెట్టి ఒక 10 మంది వెళ్ళి లాగించవచ్చు డెఫినెట్లీ అది. ఇంకా డాలస్లో కొన్ని అమేజింగ్ థింగ్స్ ఏంటంటే, ఈ రెస్టారెంట్స్ అన్నిటిలో డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ బఫీస్ ఉంటాయి. ఆంధ్ర మెస్లో మొన్న ఈ మధ్య దోశ బఫే అని విన్నా. అవునా? యా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోశ తినాలి అనుకుంటే ఆ రోజు అంతా వెళ్తే వాళ్ళు అక్కడ లైవ్లో దోశలు వేస్తూ ఉంటారు. మీకు ఏ దోశ కావాలి, మసాలా దోశ, గీ రోస్ట్ దోశ, పేపర్ దోశ, యూ నేమ్ ఇట్, ఇక అన్ని దోశలు ఉన్నాయి వాళ్ళకి. ఇంకో రోజు అయితే కంప్లీట్లీ బిర్యానీ డే. ఇక బిర్యానీ లవర్స్ అయితే డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా యూ కెన్ గో హెడ్ అండ్ పిక్ అ డే. మీకు ఏది ఇష్టమైతే అది ఈజీగా ట్రై చేసేయచ్చు. ఇదేదో చాలా బాగుంది. బట్ బఫే అంటే ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ కిచెన్ ఆఫ్ కూచిపూడి. ఇప్పుడు ఐ థింక్ దే రీనేమ్డ్ ఇట్ టు కూచిపూడి కిచెన్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మా కాలీగ్ ఒక ఆయన ఉంటారు ఇక్కడ, హిస్ నాట్ ఇండియన్. ఆయన వచ్చి, హే సంజన, ఐ రియల్లీ వాంట్ ఇండియన్ ఫుడ్, షెల్ వి గో అవుట్ దేర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఫస్ట్ టైం నేను ఆయన ఒక ఇండియన్ రెస్టారెంట్ ట్రై చేస్తా అంటే దీనికే తీసుకెళ్ళాను. అక్కడ బఫే ఉండింది, ఒక టేబుల్ 2 సీటర్ ఖాళీ ఉండింది. ఇట్ వాస్ సూపర్ బిజీ. వి వెంట్ ఆన్ అ ఫ్రైడే. సో ఆయన అసలు చాలా షాక్ అయిపోయారు, ఏంటి ఇంతమంది ఇండియన్స్ ఉంటారా, ఇంత ఫుడ్ ఉంటుందా అని చెప్పి. అక్కడ ఎస్పెషలీ ట్రై చేయాల్సింది మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్, ఇంకా డబుల్ కా మీఠా, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ భీమవరం కోడివేపుడు అని చెప్పి, అబ్బా అసలు ఇలా అమ్మ చేతి వంట అన్నట్టే ఉంటుంది. అసలు ఈ నేమ్స్ ఎవరు వస్తాయో కానీ అక్కడ ఇంకొకటి రాజుగారి కోడి పులావ్, అది ఇంకా సూపర్ ఫేమస్. యాక్చువల్లీ కిచెన్ ఆఫ్ కూచిపూడి కాలిఫోర్నియా నుంచి డాలస్ మూవ్ అయినప్పుడు పీపుల్ జస్ట్ వెంట్ క్రేజీ, ఎలా అయినా ట్రై చేసేయాలి. డాలస్లో ఆ మూవ్ వింటే నాకు ఇంకా గుర్తుంది, వాళ్ళు స్టార్ట్ చేసిన రోజు. అసలు పులావ్స్ అయితే అమేజింగ్, అందరూ డెఫినెట్లీ ఒకసారి అన్న ట్రై చేయండి. బట్ ఇవన్నీ లంచ్ ప్లేసెస్, కానీ యాక్చువల్లీ స్నాక్ ఈవినింగ్ అనగానే ఇలా బోండాలు, నువ్వు చెప్పినట్టు అమరావతిలో జిలేబీలు కానీ లేకపోతే ఇంకేదైనా ట్రై చేయొచ్చు, కానీ పానీపూరి తర్వాత ఏదైనా దట్స్ వాట్ ఐ ఫీల్. యా, డెఫినెట్లీ మనకి ఇండియాలో రోడ్ సైడ్ దొరికినట్టు పానీపూరి ఇక్కడ బాంబే చౌపాటీలో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది, స్వదేశీలో కూడా దొరుకుతుంది. బట్ బాంబే చౌపాటీ నేను ప్రీ కోవిడ్ తిన్నాను, చాలా బాగుండింది పానీపూరి ఇంకా పావ్ బాజీ. పానీపూరి అనగానే ఫస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఇంకా గుంటూరు సైడ్ కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు కొట్టుకునేది ఏంటంటే, చోలే చాలా బాగుంటుంది, కాదు దానిలో పొటాటో కర్రీయే బాగుంటుంది. ఈ డిస్కషన్స్ అయితే తప్పవు. బట్ పానీపూరి అనగానే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది యాక్చువల్లీ. సో నేను వైజాగ్లో హాస్టల్లో చదువుకునే రోజుల్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ
ఒక 1 ఇయర్ హాస్టల్‌లో కాకుండా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండి ఐ యూజ్డ్ టు ట్రావెల్. ఒక సిటీ బస్‌లో వెళ్ళి ఇంటికొచ్చేదాన్ని. ఇంటికొస్తున్న స్టాప్ ఎదురుగా ఒక పానీపూరి బండుంటది. ఆ పానీపూరి బండి అంకుల్‌కి నేనెంత గుర్తంటే, ఆ బండి దిగి నేను దిగుతున్న వెంటనే నాకు దహీపూరి అలా రెడీ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేవాళ్ళు. నా దగ్గర ఎప్పుడు ఒక 10 రూపీస్ నోట్ రెడీగా ఉండేది. ఒక 10 రూపీస్ ఇచ్చేస్తే దహీపూరి ఇచ్చేసేవాళ్ళు. దహీపూరి తినేసి కామ్‌గా ఏమీ తెలియనట్టు ఇంటికెళ్ళిపోయి మా పిన్ని దగ్గర మళ్ళీ ఆకలేస్తుందని యాక్ట్ చేసి స్నాక్ తినేదాన్ని. సో, కానీ దహీపూరి మాత్రం ఇండియాని తర్వాత నేను అంతకన్నా బెస్ట్ తినలేదు ఇంకా డాలస్‌లో. చూడాలి ఎవరన్నా నాకు దహీపూరి బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంటే లీవ్ ఏ కామెంట్. మేము కూడా ట్రై చేస్తాం ఎప్పుడైనా. యాహ్! ఇంకా పులిహోర లాంటి ప్లేసుల కోసం ఎవరన్నా ఎతుకుతున్నారంటే మన నరకత హనుమాన్ టెంపుల్‌లో ఉంటది పులిహోర. గుడి పులిహోర లాగా ఏమన్నా రుచి ఉంటదా? యాహ్! అసలది పైగా ఇట్స్ వెరీ అఫోర్డబుల్. అంటే నేను అంత టేస్ట్ ఉన్నప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుందేమో. హార్డ్‌లీ $9, $10 లైక్ బిర్యానీ ఉంటుందేమో. యూ వోంట్ బిలీవ్ అది జస్ట్ $2 అండ్ మీకొస్తున్న క్వాంటిటీ కూడా యూ కెన్ యాక్చువల్లీ 2 పీపుల్ కెన్ ఈట్ ఒక లంచ్. అంత అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో, యూ గైస్ అసలు ఆ టేస్ట్ ఎట్లా వస్తుందో గానీ సూపర్బ్. అది అన్ని రోజులు ఉంటదా? ఓన్లీ సాటర్‌డే దొరుకుతుందా? ఐ థింక్ ఇట్స్ ఓన్లీ సాటర్‌డే అనుకుంటా. పక్కనే ఒక క్యాంటీన్ గూడా ఒకప్పుడు గుడి పక్కనే ఒక క్యాంటీన్ ఉండేది. ఇప్పుడు దే సెపరేటెడ్. ఇప్పుడు గుడి కూడా చాలా పెద్దదయిపోయింది. సో, దే హావ్ ఎ నైస్ క్యాంటీన్ నౌ. యాహ్! స్పీకింగ్ ఆఫ్ టెంపుల్స్, ఇక్కడ యాక్చువల్లీ డౌన్ టౌన్ దగ్గర కలచంజి అని ఒక టెంపుల్ ఉంటుంది. గుడిలో ఏ దేవుడు ఉంటారో కూడా నాకు తెలీదు గానీ, బఫేలో ఏ ఐటెమ్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. సో, టోటలీ వీగన్ రెస్టారెంట్. 37 ఇయర్స్ నుండి అనుకుంటా ఆల్మోస్ట్ DFW కమ్యూనిటీ అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. దే హావ్ స్ట్రిక్ట్ రూల్స్ అసల. ఎనీబడీ హూ ఈస్ వెజిటేరియన్ అండ్ ఇంటూ వీగన్ ఫుడ్ అస్సలు ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ ఎలా అంటే దేర్ ఇస్ నో మీట్, ఫిష్ కానీ, ఎగ్స్, ఆనియన్, గార్లిక్ ఇవన్నీ స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్. ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ కానీ ఏవి వాళ్ళ కిచెన్లో అస్సలు ఎలో చేయరు. సో, ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ వీగన్ అండి. ఒక్కటైతే దట్ స్టాండ్స్ అవుట్ ఇస్ ది వెనిలా స్వీట్ రైస్. ఏదో చాలా కాంప్లికేటెడ్గా ఉంది నేమ్ అనుకోవద్దు. ఇట్స్ జస్ట్ రైస్ కీర్. వాళ్ళు జస్ట్ అక్కడ వెనిలా స్వీట్ రైస్ అని పెడతారు కానీ ఇట్స్ జస్ట్ రైస్ కీర్. నేను వెళ్ళిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 7 to 8 కప్స్ తీసుకొని వచ్చేస్తాను. అది అలా ఒక వీక్ అంతా డిన్నర్ అయిపోయిన వెంటనే ఏదైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడల్లా దాన్ని తినేస్తూ ఉంటాను. సో, యూ గైస్ ఎప్పుడన్నా మీకు వెజిటేరియన్ ఫుడ్, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ హెల్దీ అండ్ ఆర్గానిక్ ఫుడ్, కలాచంజి, ప్లీజ్ గో ట్రై ఇట్. ఓహ్! వెనిలా స్వీట్ రైస్ అంటే ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మ్యాంగో అండ్ స్టిక్కీ రైస్ ఇన్ థాయ్. ఇట్స్ వెరీ ఆపోజిట్ టు వాట్ యూ జస్ట్ మెన్షన్. హెల్దీ అనకపోవచ్చు దానిని. బట్ థాయ్ ఈజ్ వన్ ఆఫ్ మై అదర్ ఫేవరెట్ క్యూజిన్స్. ఇక్కడ నూడిల్ వేవ్ అని చెప్పి ఉంటుంది. ఐ థింక్ దే హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్ అవుట్ హియర్ ఈ మొత్తం DFW ఏరియాలో. ఫుడ్ ఈజ్ అమేజింగ్. పనాంగ్ కర్రీ ఒకటి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్ విత్ పైనాపిల్ ఆర్ షింప్. ఇట్స్ అవైలబుల్ ఫర్ బోత్ వెజిటేరియన్ అండ్ మీట్ లవర్స్ టూ. సో, ఆ రెండు బాగుంటాయి. Definitely recommended place to go check it out. ఈవెన్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ క్రాబ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది నూడిల్ వేవ్లో. ఈవెన్ చికెన్ హర్బ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది. సో, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ క్రాబ్, యూ గైస్ షుడ్ డెఫినెట్లీ ట్రై నూడిల్ వేవ్. కానీ మళ్ళీ ఎంతైనా కమింగ్ బ్యాక్ టు డిజర్ట్స్, నాకు ఇంకొంతసేపు డిజర్ట్స్ గురించి ఇంకా ఇండియన్ ఫుడ్ గురించి మాట్లాడుకోవాలని ఉంది. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ ఇండియాలో మమ్మీ వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి ఈవినింగ్ ఏం చేస్తున్నారమ్మా అంటే మామిడికాయలు తింటున్నావు అంటారు. అక్కడ అరే మామిడికాయలు మిస్ అవ్వడం అనేది చాలా కష్టమైన థింగ్ నాకు. అందులో బంగినపల్లి మామిడికాయలు. బంగినపల్లి మామిడికాయలు 2019లో అనుకుంటా బంగినపల్లి మామిడికాయలు డాలస్లో ఎవ్రీ ఇండియన్ స్టోర్లో దొరికేవి. అసలు పెద్ద క్యూ. ఇంకా అది వస్తున్నాయి అని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 week ముందే హెడ్స్ అప్ ఇచ్చేవాళ్ళు. కాల్ చేస్తే తెలుస్తుంది అందరికీ. సో, ఇప్పుడు కోవిడ్ వల్ల ఆ మ్యాంగోస్ రుచి తిని 2 years అవుతుంది కానీ, బట్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ వస్తే అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో, నెక్స్ట్ మంత్ ఆర్ సో వస్తే బాగుండు. బట్ సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇండియాలో ఐ డోంట్ థింక్ 2021లో మనం మ్యాంగోస్ తినకపోవచ్చు. బట్ లుకింగ్ ఫార్వర్డ్. ఎక్కడ దొరికేవి మ్యాంగోస్? హలో ఇండియాలో దొరుకుతాయి. ఇంకా పటేల్ బ్రదర్స్లో దొరుకుతున్నాయి. ఐ థింక్ స్వదేశీలో దొరుకుతున్నాయి. అగైన్ మేము మార్కెటింగ్ చేయట్లేదు. బట్ ఎస్, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్.
ఇంకా ఐ థింక్ డిజర్ట్స్ గురించి కాదు కానీ స్పీకింగ్ ఆఫ్ స్పైసీ ఫుడ్ వింగ్స్ ఓ మై వింగ్స్ గాడ్ యా ఆఫీస్లో కాలీగ్స్తో పాటు ఎన్నిసార్లు దస్ దిస్ ప్లేస్ కాల్ ప్లకర్స్ ఇట్స్ జస్ట్ లైక్ బఫ్లో వైల్డ్ వింగ్స్ అనమాట ఇట్స్ స్పోర్ట్స్ బార్ సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కాలీగ్స్తో ట్రై చేశాను దే టుక్ మీ అవుట్ దే ఫర్ మై బర్త్డే సో అక్కడ మ్యాంగో habanero వింగ్స్ ఉంటాయి అండ్ విత్ టేటర్ టాట్స్ అండ్ ranch on the side. Oh my god, it is nothing compared to buffalo wild wings. చాలా ఫ్రెష్ ఉంటుంది చికెన్ సో and they have 20 different flavors I guess, so do check it out. It's one of my all-time favorites. Tater tots are super fresh. Oily I know, but చాలా చాలా బాగుంటాయి. ఆల్ రైట్ ఐ థింక్ మేము చాలా ప్లేసెస్ కవర్ చేసినట్టున్నాము. ఐ నో ర్యాండమ్గా డిస్కస్ చేసాము, బట్ వీ వాంటెడ్ దిస్ పాడ్కాస్ట్ టు బీ లైక్ టాకింగ్ టు అ ఫ్రెండ్, చాలా ఫన్గా చాలా ఇన్ఫర్మేషనల్గా ఉండాలి అని అనుకున్నాము. సో ఐ హోప్ యూ గైస్ loved it. If you guys have any feedback, feel free to leave a comment. Stay tuned. See you in the next one.